నిన్న విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళింది. ఆ తర్వాత విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా ఇంట్లో 6 లక్షల రూపాయలు డబ్బులు దొరికాయి. అవి మామూలుగా పొలిటీషియన్ అంటే వ్యక్తిగతమైన ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వాడుకుంటాం కాబట్టి ఇంట్లో డబ్బులు ఉన్నాయి, అవేం పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు అని చెప్పాడు. ఓకే, వెరీ గుడ్. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏం మాట్లాడారంటే, మళ్ళీ నేను రాజకీయాలలోకి రిటర్న్ అవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను రాజకీయాలలోకి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడిని మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించే వరకు కూడా నేను నిద్రపోను. ఒకటి. రెండవది, మీడియా రంగాన్ని నేను ఎస్టాబ్లిషన్ చేయాలనుకుంటున్నా. మీడియా రంగంలో కూడా నేను అడుగు పెట్టాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎల్లో మీడియా అనేది చాలా విపరీతంగా స్ప్రెడ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని కట్టడి చేయడానికి కోసం నేను మీడియా రంగంలోకి ప్రవేశపెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పాడు. సరే, అతని వ్యక్తిగత వ్యాపారపరమైనటువంటి విషయం. ఈ తర్వాత మాట్లాడుతున్నటువంటి విజయసాయిరెడ్డి పైన బొచ్చు, తెల్ల బొచ్చు, అవునా కదా, మీకు తెలుసు కదా. తర్వాత నాకు తెలిసి విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఒక సమకాలీన వయసు, ఒక 5 ఏళ్ళు అటు ఇటుగా ఉంటూ ఉంటారు. ఇదేదో పెద్ద యంగ్ బాయ్ అనుకుంటున్నాడేమో. ముసలి అంటే ఓల్డ్ మ్యాన్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది ఈ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు. అవునులే, 65 ఏళ్ల వయసులో కూడా ఇప్పటిదాకా కన్యాదానాలు చేసినటువంటి తల్లిదండ్రులను చూసాం, కానీ గర్భాధానం చేసిన మగోని నిన్నే చూసాం. కాబట్టి నీ దృష్టిలో నీ మైండ్ ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఓల్డ్ మ్యాన్ అంటంలో తప్పులేదు. ఈ తర్వాత చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఈసారి పవర్లోకి వస్తే నేను అరెస్ట్ చేపిస్తాడంట. ఆ విషయం గురించి మనం ఒకసారి డిస్కషన్ చేసే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అట్లాగే హైప్ బటన్ ద్వారా నాకు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మీరు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2024లో వైసీపీ ఘోర పరాజయం చెందిన తర్వాత విజయసాయిరెడ్డి ఈ యొక్క లిక్కర్కు సంబంధించినటువంటి కేసు ఒకటి నమోదు అవడంతో విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత బీజేపీలోనో లేకపోతే కూటమిలోనో చేరాలనేటువంటి ప్రయత్నాలు చేశాడు. బీజేపీలో నీలాంటి ఆర్థిక నేరగాన్ని, అంటే ఇలాంటి వ్యక్తిని కానీ ఒకవేళ జాయిన్ చేసుకుంటే సెంట్రల్లో తమ పరుగు పోయిద్దనుకున్న బీజేపీ అతనికి రాజ్యసభలోకి అడుగు పెట్టడానికి, తమ పార్టీ తరఫున అడుగు పెట్టడానికి అవకాశం ఇవ్వకుండా డోర్స్ క్లోజ్ చేసింది. ఇక కూటమిలో కూడా విజయసాయిరెడ్డికి అంత వేయలేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఏమనుకుంటాడంటే, నేను పెద్ద రాజకీయ పరిజ్ఞత కలిగినటువంటి వ్యక్తులు అనుకుంటాడు. కానీ విజయసాయిరెడ్డి ఒక ఆర్థిక నేరగాడు. విజయసాయిరెడ్డి లాంటి ఒక లఫుట్ కానీ ఎవడు ఏ పార్టీలోనూ చేర్చుకోడు. విజయసాయిరెడ్డి ఒక బ్రోకర్. ఎంత బ్రోకర్ అంటే, కేంద్రం దగ్గర ఎవరికో ఒకరికి చిన్న చిన్న వీక్నెస్లు ఉంటే ఆ వీక్నెస్లని వాళ్ళకి తీర్చి తద్వారా రాజకీయంగా ఎదిగినటువంటి ఒక బ్రోకర్ గాడు విజయసాయిరెడ్డి. ఈ విజయసాయిరెడ్డి ఏమనుకుంటాడంటే ఇది కూడా పెద్ద గొప్పతనం అనుకుంటాడు. ఆస్తులు సంపాదించవచ్చు, ఆస్తులు వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, కానీ రాజకీయాలలో క్రెడిబిలిటీ లేకపోతే వాడు ఎన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించినా వాడు రాజకీయాలలోకి పనికిరానటువంటి సన్నాసి అయిపోతాడు. అందుకు ఉదాహరణ విజయసాయిరెడ్డి. ఇప్పుడు విజయసాయిరెడ్డి కళ్ళ ముందున్న ఏకైక ఆప్షన్ ఏంటి? ఇక వైఎస్ కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే అక్కడంతా క్రిమినల్స్కి, నేరగాళ్ళకి, బ్రోకర్లకి, పిక్ పాకెటర్లకి, వీళ్ళకి మాత్రమే అక్కడ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందులో మాస్టర్ డిగ్రీ చేసిన వాడు విజయసాయిరెడ్డి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మనోడు రీజాయినింగ్ అవ్వాలని ప్లాన్ చేశాడు. అయితే ఏదైతే లిక్కర్ స్కామ్లో ఎస్కేప్ అవడానికి రాజ్యసభ సభ్యత్వం నుంచి రాజీనామా చేసుకొని పక్కకి వెళ్ళిపోయి నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాడో, 2 విషయాలలో విజయసాయిరెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. ఒకటి, లిక్కర్ స్కామ్లో తన ప్రమేయం లేదు అని చెప్పిన విజయసాయిరెడ్డిని A5గా లిక్కర్ స్కామ్లో అతను జాయిన్ చేయటం ఒకటి. రెండవ విషయం, ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయనేటువంటి అభియోగంతో ఆమె ఉద్యోగానికి ఉద్వాసన పలికినటువంటి శాంతి గారు. ఈ శాంతి గారి గురించి విజయసాయిరెడ్డి ఎపిసోడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం జరిగింది. మీ అందరూ తెలిసిన విషయమే. ఎందుకంటే 60 ఏళ్లలో 20 ఏళ్ల యువకుడు లెక్కన మరి మనోడు ఇప్పటిదాకా విద్యాదానం చేసిన వాళ్ళు, లేకపోతే కిడ్నీ దానం చేసిన వాళ్ళు, లేకపోతే అవయవ దానం చేసిన వాళ్ళు, ఆస్తులు దానం చేసిన వాళ్ళు ఉంటే మనోడు ఒక్కసారిగా
వారసుని దారం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. అలాంటి మహానుభావుడి యొక్క కనుసైగలో పెరిగినటువంటి ఆమె ఉద్యోగాన్ని కాపాడటం కోసం విజయసాయిరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే అవేమి ఎక్కడ ఫలించకపోవడంతో పాటు ఆమెను సస్పెన్షన్ చేయడంతో మనోడు ఇక ఏదైతే తను రాజీనామా చేశాడో, అంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడో, ఆ 2 కోరికలు నెరవేరాలి. ఒకటి, ఈడీ అటాచ్మెంట్లో తన పేరు ఉండకుండా ఉంటుందని ఆశించాడు, కానీ అందులో A5గా వచ్చాడు. ఇక ఏదైతే ఈ ఆదాయాన్ని మించినటువంటి ఆస్తుల కేసు కావచ్చు, ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉంటారనుకుంటే ఆమె ఉద్యోగాన్ని నుంచి ఉద్వాసన పలికారు. ఇక తను రాజీనామా చేసి ప్రయోజనం ఏముంది? జగన్మోహన్ రెడ్డికి దూరం అయితే తన ప్రయోజనం ఏముంది? అందుకని చెప్పేసి మనోడు మళ్ళీ యాక్టివ్ అవ్వాలి, రాజకీయాలలోకి మళ్ళీ రిటర్న్ రావాలని చెప్పి అనుకున్నాడు. మరి రిటర్న్ రావాలంటే ఎవరినో ఒకరిని తిట్టాలిగా. ఎవరిని తిట్టాలి? చంద్రబాబు నాయుడు తిట్టాలి. చంద్రబాబు నాయుడు ఎందుకు తిట్టాలి? చంద్రబాబు నాయుడు తిడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్నం చేసుకుంటాడు, మళ్ళీ పార్టీలోకి పిలిచి ఆహ్వానించి మళ్ళీ పార్టీలో కొనసాగించే అవకాశం తీసుకొస్తారని అనుకుంటున్నారు. అయితే ఒకటి వాస్తవ విషయం, విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాడు. ఇది వాస్తవ విషయం. ఎందుకంటే మాయల మరాఠీ ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల కేసు విషయం కావచ్చు, అన్నీ కూడా విజయసాయిరెడ్డికి తెలుసు. అయినప్పటికీ ఈ 2.5 సంవత్సరాలలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే దానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్న దానికి నిదర్శనం. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఇంకొక 5-6 నెలలకో 8 నెలలకో విజయసాయిరెడ్డి కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవుతాననేటువంటి ఇండైరెక్ట్గా అతను సిగ్నల్స్ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకేం మార్గం లేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి బయట ఉండటం అంటే తన రహస్యాలు తెలిసినటువంటి గూఢాచారి బయట ఉండటమే, ఫలితంగా తనకే ఇబ్బంది, ఎఫెక్ట్కరమైన పరిస్థితి. కాబట్టి మళ్ళీ అతన్ని వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళ రాజకీయంగా కింద మీద పడతారు, అవన్నీ వాళ్ళ విషయం. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి నోరు జారి మాట్లాడటం విజయసాయిరెడ్డి అనేది ఎందుకు మాట్లాడారనేది విజయసాయిరెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఓల్డ్ మ్యాన్ అంటే మరి వీడేమైనా నవయువకుడా? ఏమైనా 25-30 సంవత్సరాల వయసు ఉందనుకుంటున్నాడా ఏంటి? నీ వయసు ఎంత? నీ కింద గేజ్ ఎంత? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. కాబట్టి మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఊరికే పైన బొచ్చు నరిస్తే కాదు తెలివితేటలు వచ్చేది, ఆలోచన కూడా ఆ విధంగా ఉండాలి. అర్థమైందా? అలా లేనప్పుడే ఇలాంటి తుచ్చమైనటువంటి కోరికలు, ఆలోచనలు వస్తాయి. ఏది ఏమైనా మొత్తం మీద ఈసారి లెక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డిని కూడా చేర్చడంతో ఇక మామ అల్లుళ్ళు, పిల్లనిచ్చినటువంటి అల్లుడు వీడితో సావాసం చేసిన దరిద్రానికి ఊచలకి లెక్కబెట్టే సమయం దగ్గరలోనే ఆసన్నమైందని వాస్తవ విషయం. ఇక మనోడు ఇప్పుడు దాకా దున్ని వ్యవసాయం చేద్దాం అనుకున్నాడు, ఇక దున్నడంట మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలనేటువంటి ప్లానింగ్లో ఉన్నాను అని చెప్పి చెబుతున్నాడు. మరి మనోడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతమందికి గర్భాధానాలు చేశాడు? ఇప్పుడైతే ఒక లిస్టే బయటకు వచ్చింది. ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తే మనోడు 65 ఏళ్ల వయసులో కూడా ఇంకా 30 ఏళ్ళు వయసు ఉన్నటువంటి మంచి ఫిట్ ఉన్నటువంటి యువకుడిగా ఆ ఫీలింగ్లో ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆ పదం వాడి ఉండొచ్చు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి లాంటి ఒక ఆర్థిక నేరస్తుని ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప నుంచి మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా అసలు ఏ పార్టీలో చేర్చుకోరు. ఎందుకంటే ఆ దరిద్రానికి ఆ పార్టీలకు అంటించుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండడు. అందుకని పాపం 2 ఏళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసి ఎవరు చేర్చుకోకపోవడంతో ఇక గతి లేక మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరబోతున్నాడు ఈ విజయసాయిరెడ్డి. ఇప్పుడు దాకా ట్విట్టర్లో రెట్లేసేవాడు, ఇప్పుడు ఎక్స్లో ఆ వీడియోలు వేస్తాడు. వెయిట్ చేయండి, తొందరలో ఆ వీడియోలు కూడా ప్లే అవుతాయి, వెయిట్ చేయండి.